ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి వరకట్న వేధింపులు అదేవిధంగా గృహహింస చట్టం గురించి. మరి గృహహింస చట్టం అనేది 2005లో భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. మహిళలు, పెళ్ళైన మహిళలు భర్త లేదంటే భర్త బంధువుల ద్వారా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా కనుక హింసకు గురైతే ఈ యొక్క చట్టాలు అనేవి వాళ్ళని కాపాడతాయి అనమాట. అంటే వాళ్ళు ఈ చట్టం కిందకు వస్తారు, కేసు ఫైల్ చేస్తే వాళ్ళని రక్షించడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో అంటే వీటి వల్ల ఈ చట్టాల వల్ల ఎంతో ఉపయోగం మహిళలకు కలిగింది. బట్ స్టిల్ ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఈ చట్టాలు అనేవి అబ్యూస్కి గురయ్యాయి, అంటే మిస్యూజ్కి గురయ్యాయి అని చెప్పి వార్తలు వచ్చినాయి. అంటే మనం చూస్తే 2-3 సంఘటనలు రీసెంట్గా భర్తలు చనిపోవడం అనేది చూసాం మనం. మరి సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క సంఘటనలను చూసి ఈ యొక్క చట్టాలలో మార్పులు తీసుకురావాలి అన్నట్టు కామెంట్ చేయడం జరిగింది. మరి దీని గురించి మాట్లాడదాం. అండ్ అట్లనే గృహహింస చట్టం 498A, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఇవి నిజంగానే మిస్యూజ్ అవుతున్నాయి వంటి విషయాలు తెలుసుకుందాం, మాట్లాడదాం వీటన్నిటి గురించి. మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఈ పార్వతి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, అసలు ఈ గృహహింస చట్టం అంటే ఏంటి, దీని కింద ఎవరెవరిని రక్షించవచ్చు మనం? ఓకే, గృహహింస చట్టాన్ని డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అని అంటారమ్మా. ఇదే గృహహింస నుండి మహిళలకు రక్షణ చట్టం 2005వ సంవత్సరంలో వచ్చిందనమాట. ఇది కేవలం సివిల్ చట్టం మాత్రమే. దీంట్లో బాధితురాలైన మహిళలు అంటే వారి కుటుంబ సభ్యుల నుండి, కుటుంబ సభ్యులు అంటే ఇక్కడ మెయిన్గా మేల్ ఫ్యామిలీ మెంబర్స్ నుండి హింసకు గురైనప్పుడు కోర్టును ఆశ్రయించి తగినటువంటి ఉపశమనాలు పొందవచ్చు అన్నమాట. మరి ఏ రకమైన హింసకు ఎదుర్కొన్నప్పుడు అని అంటే ఫిజికల్ హెరాస్మెంట్ కానివ్వండి, మెంటల్ హెరాస్మెంట్ కానివ్వండి, ఎమోషనల్ హెరాస్మెంట్ కానివ్వండి, ఫినాన్షియల్ హెరాస్మెంట్ కానివ్వండి, ఈ రకరకాల మానసిక హింసలు మహిళలు ఎదుర్కొంటున్నారు. ఫిజికల్ అంటే మనకు అందరికీ తెలుసు, తాగొచ్చి కొట్టడము, తిట్టడము, హింసించడము. మెంటల్ హెరాస్మెంట్ అంటే భావోద్వేగపరమైనటువంటిది. అది ఆవిడను చీటి మాటికి సూటిపోటి మాటలతో బాధ పెట్టడము, బాడీ షేమింగ్ చేయడము, బ్లాక్మెయిలింగ్ చేయడము, తర్వాత ఆవిడ వీక్ పాయింట్స్ చూసి పిల్లలను కొట్టి ఆవిడను హింసించడము, ఇంట్లో ఫీజులు కట్టకుండా తిండి తిప్పలకు సంబంధించి